అసలు నేను ఎవరిని, ఇక్కడెందుకున్నాను, హూ ఎమ్ ఐ? రీసెంట్గా అంటే చిన్నప్పుడు నువ్వు అన్నట్టు ఏం అర్థం కాలేదు. రీసెంట్గా చూస్తారు అసలు ఎంత ఎసెన్స్ ఉంది ఆ సినిమాలో, ఆ లేయర్డ్ అప్రోచ్ అనమాట, డైరెక్ట్గా చెప్పడు. ఇప్పుడు మొన్న రీసెంట్ రిలీజ్ మన్యుమల్ బాయ్స్ చూడు, అది పాస్ట్ రికాల్ చేసినట్టు, అలా రియల్ ఈవెంట్స్ కాకుండా మెటాఫర్స్ అన్నీ. వాడికి ఆడు వాటర్లో పడిపోతాడు చూడు నాని, అప్పుడు ఒక క్లాస్ రూమ్ వస్తుంది, ఏంటి నువ్వేదో చెయ్యని అంటే చచ్చిపోయిన విజయ్ దొరకని రావడం, ఆ చచ్చిపోయిన పాప రావడం, అంతా మెటఫర్ అనమాట. వాడికి అలా అనిపిస్తుంటాయి ఏదో ఒకటి చెయ్యి, హ్యూమన్ అంటే లవ్ చేయాలి. అండ్ ఆల్సో నా ఫేవరెట్ డైలాగ్ సినిమాలో క్లైమాక్స్లో, నాకు అంత దూరం వెళ్ళాల్సి వచ్చింది, అవసరం లేదు, మనం ఇక్కడే తెలుసుకోవచ్చు అని అంటాడు చూడ. నాకు అక్కడి దాకా వెళ్ళాల్సి వచ్చింది, కానీ అవసరం లేదు రియా, నిజం ఎక్కడైనా నిజమే. అంటే ప్రతి ఒక్కడు హిమాలయస్ ఎక్కడికి వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం లేదు అంటే అది చెప్పాడు చూడు, ఇంక చాలరా, ఇంకా ఫిదా. ఆ సాంగ్స్ అని రథన్ ఇచ్చి పడేది. నీ బీజం అన్ని బాగుంటాయి. మళ్ళీ అందులో కృష్ణ గారు ఉంటారు కదా, కృష్ణంరాజు గారు, ఆయన ఒక గ్రేట్ రా, కూర్చొని వస్తున్నాయి. ఆయన ఒక క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్. మళ్ళీ లాస్ట్ కి నాని హీరో రియల్ అసలు ఇది హ్యూమన్ అంటే ఇలా అది కూడా రిషి అనే క్యారెక్టర్ వల్ల. మళ్ళీ దూద్ కాశీ, ఓ మనిషి ఓ అన్వేషి వెలుగే ఎంద హృదయం. చెప్పకుండా ఎలా సినిమా గురించి. దూద్ కాశీ అది ఇంపార్టెంట్. నేను దూద్ కాశీ అంటే ఏదో టెంపుల్ అనుకున్నా, కానీ లాస్ట్ సినిమాలో చూస్తే చెరువు, ఒక రివర్. అది వస్తుంది దూద్ కాశీ అంటుంటే. అది ఇలా అంత కష్టపడాలి ఆ ఫ్రెండ్ కోసం, అది ఏనికి ఒక డౌట్ కూడా వచ్చింది. రియల్ ఎసెన్స్ హ్యూమన్ అసలు నాగేశ్వరి డిడ్ గ్రేట్ జాబ్ ఫస్ట్ నుంచి. గ్రేట్ అసలు ఆ ఫస్ట్ సినిమానే మళ్ళీ, కానీ కమర్షియల్ గా అంత హిట్ అవ్వకపోయినా బ్లాక్ బస్టర్ ఫిలిం. Encourage new talent. Please